భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో గణనీయమైన నష్టం వాటిల్లినట్టు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. మే 23న తీసిన ఈ చిత్రాలను ది ఇంటెల్ ల్యాబ్ కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియాన్ సైమన్ పంచుకున్నారు. చిత్రాల ప్రకారం భారత వైమానిక దళం జరిపిన ఖచ్చితమైన దాడిలో మురిద్ ఎయిర్ బేస్ లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనం దెబ్బతిన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్ ను భారత్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. అంతకు ముందు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్తాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య 4 రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు పంజాబ్ లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్ తో పాటు సుక్కూర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. మురిద్ వైమానిక స్థావరం భారత్ తో సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళం కార్యాచరణ సంసిద్ధతకు అత్యంత కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్తాన్ కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బెరక్తార్, TB2S, బెరక్తార్, అకంజీ, CH-4, వింగ్ లుంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడి పాకిస్తాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.